స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లను 34% పెంచుతున్నట్లు వెన్నుపోటు పార్టీ అధినేత చంద్రబాబు డప్పు కొట్టుకోవడం దారుణమని, గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలోని 34% రిజర్వేషన్లు పెంచితే వాటిపై తన మనుషులతో పిటిషన్లు వేయించి అడ్డుకున్న ఘనత ఆయనదేనని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ తేల్చి చెప్పారు. మరోసారి రిజర్వేషన్ల పెంపు పేరుతో బీసీల్ని మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని, ఈసారి కూడా తన మనుషులతో వీటిపై పిటిషన్లు వేయించి తిరిగి ఆ నెపం వైఎస్ఆర్సీపీ మీద నెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రెస్ మీట్ లో అనిల్ కుమార్ యాదవ్ ఇంకేమన్నారంటే, బీసీల్ని మరోసారి మోసం చేస్తున్న చంద్రబాబు, నిన్ను వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు ఓ చట్టం తెచ్చి స్థానిక సంస్థలో 34% రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు, బీసీలకు వాళ్ళ పార్టీనే రక్షణ అని అత్యధిక పదవులు ఇచ్చినట్లు అసెంబ్లీలో పెద్ద ఎత్తున డప్పు కొట్టుకున్నారు.